Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. సెక్రటేరియట్ విషయంలో చాలా స్పష్టంగా ప్రభుత్వం ఇచ్చిన నివేదికలన్నిటిని కూడా నేను బయటపెట్టిన. ప్రభుత్వం విచారణకు ఆదేశించలేదు. నేలమలిగలు కాదు, దాని మీద అయినా దీని మీద అయినా విచారణకి ఇవ్వమని ఉండ్రి. నేను అన్ని ప్రభుత్వ కాగితాలను బయటపెట్టిన. నాకు అసలు జన్వాడలో ఇంచు భూమి లేదని చెప్పిండు. అవునా? ముందు అన్నాడు కదా, వాళ్ళ భార్య పేరు మీద ఉన్న ఎకరాల కొద్ది భూముల డాక్యుమెంట్లు తీసుకొచ్చి ఇచ్చినాక ఎప్పుడైనా మాట్లాడిండా? నోరు తెరిచిండా? ఎప్పుడైనా నోరు తెరిచిండా? మీరు తీయండి. గతంలో నేను చేసిన ప్రతి ఆరోపణ మీద ఇట్లనే మాట్లాడి ఇరుక్కపోయి డ్రగ్స్ విషయంలో రక్త పరీక్షలకు నేను సిద్ధం, ఎంట్రుకలు ఇస్తా అన్నాడు. సరే, నేను సిద్ధమని నేను విశ్వేశ్వరరెడ్డి గారు అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చినాం. రాలేదు కదా. నిజాయితీ పరుడైతే ఎందుకు రాలేదు రక్త పరీక్షలకు? జన్వాడలో నాకు ఇంచు భూమి లేదంటే ఎక్కడైతే ఫామ్ హౌస్ ఉందో అక్కడే భార్య పేరు మీద ఉన్న దాదాపుగా 25 ఎకరాల భూములకు సంబంధించిన పత్రాలన్నీ తీసుకొచ్చి బయట పెట్టిన కదా. ఎప్పుడన్నా మాట్లాడిండా దాని మీద? ఏ వాస్తవాలు నేను మాట్లాడినా దబాయించడం ద్వారా తప్పించుకోవడానికి చూస్తుండు. నేను అన్ని ప్రభుత్వ విచారణలకు నేను సిద్ధంగా ఉన్నా. నేను అబద్ధాలు చెప్తే విచారణకు ఆదేశించు. నేను తప్పు చెప్పినట్టయితే ఈ తప్పుడు ఆరోపణలు చేసినందుకు విచారణ చేసి నిర్ధారించిన తర్వాత ఏం శిక్షిస్తావు రా ముందుకు. ఇప్పుడు ఈ భూములు యశోద మీద లేవంటాడా? అది పార్థసారథి రెడ్డికి ఇవ్వలేదంటాడా? ఆ భూమి విలువ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు 33,70,00,000 అని నిర్ధారించలేదంటాడా? 10% దాని మీద వసూలు చేయాలి రెంటల్ వాల్యూ అని ప్రతి సంవత్సరం 50 కోట్లు. ఆ లెక్కన మొత్తం లెక్కలు కట్టుకుంటూ పోతే 5,346 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన రెంటల్ సొమ్ము నష్టపోయింది అనేది కాదంటాడా? ఏది కాదంటాడు? పార్థసారథి రెడ్డి ఇన్కమ్ ట్యాక్స్లో రేడ్ అయినప్పుడు 142 కోట్ల రూపాయల నగదు, 1000 కోట్ల రూపాయల భూములు దొరికినాయి కాదంటాడా? రెమిడిసివిర్ ఇంజెక్షన్ 3,500 రూపాయలకు అమ్మాల్సింది 35,000 నుంచి 50,000కు పార్థసారథి రెడ్డి అమ్మిండని పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు చేసింది. అది కాదంటాడా? పార్థసారథి రెడ్డికి వాళ్ళ నాయన టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ ఇచ్చింది కాదంటాడా? ఏది కాదంటాడు? ఇది యశోద హాస్పిటల్ అలెగ్జాండ్రియా ఫార్మా కంపెనీకి 2010లో కాంగ్రెస్ కేటాయించిన భూమిని అప్పనంగా అన్యాయంగా వాళ్ళని బెదిరించి గుంజుకొని ఆ కంపెనీలోకి కల్వకుంట్ల జగన్నాథరావు, రవీందర్రావు, దేవేందర్రావు కంపెనీలో డైరెక్టర్ అయిన విషయం కాదంటాడా? ఆ పక్కనున్న 3 ఎకరాల భూమి 80,000 గజం అమ్మమని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంటు స్పష్టమైన ఆదేశాలు ఇస్తే 37,611 రూపాయలకు గజం లాక 14,278 గజాలు 37,611 రూపాయలకు అమ్మలేదు తప్పంటాడా? పోనీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న వ్యక్తులకు ఆ పక్కలనే 25 ఎకరాల భూములు మేము అమ్మనే లేదు, వాళ్ళ పేరు మీద భూమే లేదంటాడా? నేను అన్ని ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన నివేదికలు కాగితాలే నేను బయటపెట్టి చెప్తున్నా. నేను సొంతంగా తయారు చేసింది లేదు. నేను సొంత వైద్యం చేస్తలేను. అక్కడో డాట్ ఉంటే డాట్స్ అన్ని కనెక్ట్ చేసి దొంగతనం ఎట్లా జరిగిందో నేను చెప్తున్నా. 100% 1,00,000 కోట్ల రూపాయలు కల్వకుంట్ల కుటుంబం అక్రమ సంపాదన చేపట్టింది. గతంలో ఎప్పుడు కూడా 1 ఎకరా భూమి ఉంటే కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ 1,00,000 నుంచి 1,25,000 స్క్వేర్ ఫీట్ ఇచ్చేది అనుమతులు. ఇవాళ ఎకరాకు 5 లక్షల స్క్వేర్ ఫీట్ ఇచ్చి అందులో 20% వీళ్ళే రాయించుకుంటుండ్రు. నేను ఇవాళ మీకు మర్రి చెన్నారెడ్డి నాగార్జున సర్కిల్లో ఉన్న మర్రి చెన్నారెడ్డి విగ్రహం పక్కన ఒక కాంప్లెక్స్ అవుతుంది. మొదట 5 ఫ్లోర్లకు అనుమతి ఉండే, లంచాలు తీసుకున్నాక అది 8-9 ఫ్లోర్లకు పెరిగిపోయింది వీళ్ళకి రాసి ఇచ్చినాక. జూబ్లీ చెక్ పోస్ట్లో అప్పుడు ఎన్సీసీ ఐసిఐసిఐ బ్యాంకు కలిసి టెండర్లో తీసుకున్న భూమి దానికి 7 ఫ్లోర్లకే అనుమతి ఉండే. ఇవాళ ఈయన వాటా సెటిల్ అయినాక 12 ఫ్లోర్లకు అదనంగా అనుమతులు ఇచ్చిండ్రు. ఇట్లా 1000 ఉదంతాలు చెప్తా నేను. గతంలో ఇచ్చిన అనుమతుల మీద అక్కడ పార్కింగ్ ప్లేస్ లేదు, రోడ్లు లేదు, జంక్షన్లో ఇట్లాంటి యాక్టివిటీస్కి ఇవ్వద్దు. ఏడైతే 4 కార్నర్ జంక్షన్ 3 కార్నర్ జంక్షన్ ఉంటుందో అక్కడ మల్టీప్లెక్స్లకు షాపింగ్ మాల్స్కి పర్మిషన్ ఇవ్వద్దు.
ఎందుకంటే ఒక్కసారిగా వాట్లలో నుంచి సినిమా థియేటర్లు కానీ షాపింగ్ కాంప్లెక్స్లు ఉంటే ట్రాఫిక్ రోడ్డు మీద వస్తే అన్ని దిక్కుల ట్రాఫిక్ జామ్ అవుతుందని నిబంధనలు ఉన్నాయి. ఇవాళ ఇవే కాదు, మీరు పుప్పాలగూడ, నార్సింగి, మంచిరేవుల, కోకాపేట ఏరియాలో 50 అంతస్తుల భవనాలు ఎకరాకు 5 లక్షల స్క్వేర్ ఫీట్ లాగా నీకు 25 ఎకరాలు ఒకవేళ ఉంటే 1,25,00,000 స్క్వేర్ ఫీటు అనుమతులు ఇస్తుండ్రు. ఒక బిల్డర్ పేరు నేను చెప్పదలుచుకోలే, మీకు అందరికి తెలుసు. 25 ఎకరాలల్లా ఎకరాకు 4 లక్షల పైన అనుమతి ఇవ్వడంతో 3,200 అపార్ట్మెంట్స్ కట్టిండి 25 ఎకరాల. గతంలో మనకు బస్తీలలో స్లమ్ ఉంటే 20 గజాలు, 30 గజాలు, 50 గజాలలో ఇల్లు కట్టుకొని స్లమ్ బస్తీ అక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది, అంతా పారిశుద్ధ్య లోపము ఉంటుంది. ఎందుకంటే అక్కడ డ్రైనేజ్ కానీ, నీళ్లు కానీ, రోడ్లు కానీ తక్కువ వ్యవస్థలో ఎక్కువ జనాలు ఉంటారు కాబట్టి స్లమ్ అనేటోళ్ళం మనం. ఇవాళ 25 ఎకరాల భూమిలో 3,200 స్క్వేర్ అపార్ట్మెంట్స్, ఒక్కొక్క అపార్ట్మెంటు 3,000 స్క్వేర్ ఫీటు అంటే ఒక్క ఇంట్లో కనీసం 3 నుంచి 4 కార్లు ఉన్నాయి. 3,000 అపార్ట్మెంట్లలో ఒక్కొక్క ఇంట్లో 3 నుంచి 4 కార్లు ఉంటే 10-12,000 కార్లు. 10-12,000 కార్లు 25 ఎకరాలలో ఉంటే వాడు పొద్దుగాల 9:30 గంటలకు ఉద్యోగానికి పోవాలంటే ఇంటికొక్కడు ఉద్యోగానికి వెళ్ళడానికి 9 నుంచి 10 గంటల సమయంలో వాడు బయటకు వస్తే 3 నుంచి 4,000 కార్లు 25 ఎకరాలకి వెళ్ళి రోడ్డు మీదకి వస్తున్నాయి. ఎంత పొల్యూషన్ ఉంటుంది, ఎయిర్ పొల్యూషన్ ఎంత ఉంటుంది, డ్రైనేజ్ మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, రోడ్ల మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుంది. అసలు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఈ అపార్ట్మెంట్లకు వెళ్ళి బయటకు వచ్చేది ఎట్లా? ఇవాళ ఎందుకు స్వప్నలోకలు ఆ ఏరియాలలో జనాల పక్కన కాంప్లెక్స్లలో ఖాళీ బుగ్గి అయిపోతుండ్రు? ఇవాళ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో 100 ఫీట్ల రోడ్డుకుంటే గతంలో 5 అంతస్తులు ఇచ్చేది, లేకపోతే 3 అంతస్తులే. ఇవాళ 20 అంతస్తులు, 30 అంతస్తులు ఇస్తుండు. ఇవాళ ఆ రోడ్లు ఉన్నది తక్కువ. రోడ్లు, డ్రైనేజు, ఓపెన్ స్పేసులు లెక్కేయకుండా అనుమతులు ఇస్తే దుర్మార్గం ప్రపంచంలో ఎక్కడ కూడా. నేను మళ్ళీ చెప్తున్న మీడియా మిత్రులకు, మీరు రిపోర్టర్స్గా మీరు ఆల్రెడీ మున్సిపల్ ఇవన్నీ హెచ్ఎండిఏ చూసి ఉంటారు. భూ ప్రపంచం మీద ఇంక్లూడింగ్ న్యూయార్క్, ఇంక్లూడింగ్ ముంబై, యూ నేమ్ ఇట్, ఎనీ అదర్ సిటీ, ఎక్కడ కూడా 1 ఎకరా స్థలం ఉంటే 1,00,000-1,50,000 కంటే ఎక్కువ స్క్వేర్ ఫీట్ అనుమతి ఇవ్వలే. ఇవాళ తెలంగాణలో వీళ్ళ దోపిడీకి ఎకరాకు 5 లక్షల స్క్వేర్ ఫీట్ అనుమతి ఇస్తుండ్రు. 20 ఎకరాలు ఉంటే 1 కోటి స్క్వేర్ ఫీట్ కడుతుండు. 1 కోటి స్క్వేర్ ఫీట్ అంటే మినిమం 3 నుంచి 4,000 అపార్ట్మెంట్స్. ఇవాళ అపార్ట్మెంటు 2 కోట్లు 3 కోట్లు పెట్టి కొనుక్కున్న వాళ్ళు ఇంట్లో 4 ఉంటే 4కి 4 కార్లు ఉంటాయి. 20 ఎకరాలలో కట్టే అపార్ట్మెంట్లల్లో 5 నుంచి 10,000 కార్లు ఉంటే అట్లాంటిది ఒక ఊర్లో ఒక 4,000, ఇప్పుడు పుప్పాలు కూడా కనీసం ఒక 4,000 ఎకరాల ఏరియా, కోకాపేట విలేజ్ ఒక 5,000 ఎకరాల ఏరియా, మంచిరేవులో ఒక 3,500 ఎకరాల ఏరియా, నార్సింగ్ ఒక 5,000 ఎకరాల ఏరియా. నార్సింగ్, మంచిరేవుల, కోకాపేట, పుప్పాలు కూడా ఈ 4-5 గ్రామాలల్లో ఒక 20 నుంచి 25,000 ఎకరాల భూమి ఉంది. 20 నుంచి 25,000 ఎకరాల భూమిలో ఎకరాకు 5 లక్షల స్క్వేర్ ఫీట్ ఇస్తే 40-50 అంతస్తుల అపార్ట్మెంట్స్ కడితే అసలు ఏమైపోవాలి ఈ హైదరాబాదు నగరము? ఏంది దోపిడీ? నీకు 20% వస్తుంది, నీకు 20% వస్తుంది అపార్ట్మెంట్స్లో భాగము అని చెప్పి ఇంత దుర్మార్గం ఇది. అంటే ఇంత దారుణం అంటే ఇది రియల్ ఎస్టేట్ అర్థమైన వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు మీకు అందరికి కూడా ఎంత దీన్ని సీరియస్గా తీసుకుంటున్నారో నాకు తెలియదు. మొత్తం మార్చేసిండ్రు. భూమి మీదనే లేదు ఇట్లాంటి విధానం, ఈ దేశంలో ఎక్కడ లేదు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఆయన మున్సిపల్ మినిస్టర్ కదా, మున్సిపల్ శాఖలో ఈరోజు మీరు ఏంటంటే భూములు, కబ్జాలు, ఆక్రమణలు, హత్యలు, లేకపోతే కాంట్రాక్టులు, టెండర్లు, కమిషన్లు ఇంతనే చూస్తున్నారు. మీకు తెలియని వైట్ కాలర్ క్రైమ్ ఏంటంటే నీకు 5 ఎకరాల భూమి ఉంటే నార్మల్గా నువ్వు 6 నుంచి 7 లక్షల స్క్వేర్ ఫీట్ కట్టడానికి అవకాశం ఉంది. కానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల నుంచి 30 లక్షల స్క్వేర్ ఫీట్ ఇచ్చి 20% కేటీఆర్ రాపించుకుంటుండే. అందులో బిల్డర్ కూడా ఏంటంటే కట్టి అమ్ముకొని నేను వెళ్ళిపోతా. గతంలో అపార్ట్మెంట్ కొనుక్కుంటే అన్డివైడెడ్ షేరు మనకు 60 గజాలు, 70 గజాలు, 100 గజాలు వచ్చేది. యజమానికి అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ మనకు రిజిస్ట్రేషన్ చేసి 1000 స్క్వేర్ ఫీటో 1500 స్క్వేర్ ఫీటో మనకు చేసేది.
ఇవాళ 25 ఎకరాలల్లా 3,200 అపార్ట్మెంట్స్ కట్టిరా. వానికి ఇంచు కూడా వస్తుందో రాదో నాకు తెలియదుగా, ఎందుకంటే నాకు ఎంతో అంత రియల్ ఎస్టేట్ అనుభవం ఉంది. నేను చాలా ఆవేదనతో చెప్తున్నా. దీన్ని ఎట్లా చెప్పాలనో కూడా నాకు అర్థమైతలేదు. ఈ నేరం దీన్ని ఎట్లా వివరించాలనో కూడా నాకు అర్థమైతలేదు. ప్రభుత్వం పేరు మీద ఉన్న భూములను ప్రైవేట్ వ్యక్తుల మీదకి మార్చి ఆ భూములను కొల్లగొట్టి అందులో లంచాలు తీసుకోవడం ఒక మార్గం. గతంలో ఒకడు 10 ఎకరాలు చేసి ఉండొచ్చు, ఇంకోటి 100 ఎకరాలు చేసి ఉండొచ్చు, వీడు 1,00,000 ఎకరాలు చేసి ఉండొచ్చు. ఇది ఆయన చేస్తున్న గజ దొంగతనంలో చిన్న దొంగతనం. అంటే జేబులు కొట్టుడు చిలక కొట్టుడు అంటారు కదా, అట్లాంటిది. ఇవాళ ఎకరాకు 5 లక్షల స్క్వేర్ ఫీట్ అనుమతిస్తున్నాడు. ఇది ఈ హైదరాబాదు నగరాన్ని మొత్తం కుప్పగూలుస్తుంది. 450 సంవత్సరాల 500 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ నగరాన్ని కల్వకుంట్ల కుటుంబం యొక్క దోపిడీకి బలి చేసి రేపు భవిష్యత్తులో ఒక్క అపార్ట్మెంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే వందలాది మంది చచ్చిపోతారు, దిగని కూడా దిగలేరు. నేను చెప్తున్నా, మీరు ఏదో ఓల్డ్ సిటీ ఈడంతా ఎక్కువ మంది ఉంటారు, అదేదో కొంచెం ఇది ఆడ అనుకుంటారు. ఇవాళ మీరు ఏదో కోకపేట మంచిరేవుల హైటెక్ సిటీ లేకపోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనుకుంటారు. లేదు, దాన్ని సర్వనాశనం చేసి 10 ఎకరాల భూమి ఉందంటే 50 లక్షల స్క్వేర్ ఫీట్ పర్మిషన్ ఇచ్చేసి 10 లక్షల స్క్వేర్ ఫీట్ మనోడు రాపించుకొని మొత్తం విధ్వంసం చేస్తున్నాడు. ఇవాళ హయ్యెస్ట్ అపార్ట్మెంట్స్కు అనుమతులు ఇచ్చినట్టు చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్ రెడ్డిని బయట పెట్టమని నేను అడుగుతున్నా. దీంట్లో ఎవడెవడు భాగస్వామ్యం నేను చెప్తా. నేను 2 నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. ఇవాళ కేటీఆర్ జూబ్లీ చెక్ పోస్ట్లో 7 అంతస్తుల అనుమతి ఉన్న ప్రాజెక్టు మంత్రికి ట్రాన్స్ఫర్ అయినాక 12 అంతస్తులకు ఎట్లా అనుమతి ఇచ్చినావు? నెంబర్ 1. నెంబర్ 2, నాగార్జున సర్కిల్లో మరి చెన్నారెడ్డి గారి విగ్రహం పక్కన రాజ్ కుమార్ మల్పాని ఆ టర్నింగ్ మీద ఉన్న గతంలో ఉన్న బిల్డింగ్ పర్మిషన్ ఎంత, అదనంగా ఎన్ని అంతస్తులు ఇచ్చినావు? ఈ అంతస్తులు ఇచ్చిన దానికి ఎన్ని కోట్ల రూపాయలు ఎంత చేతులు మారిందో చెప్పు. అసలు వాటికి అట్లా అనుమతి ఇవ్వచ్చా? ఒక జంక్షన్లో మల్టీప్లెక్స్లు షాపింగ్ మాల్స్ ఇన్ని అంతస్తులు ఇస్తే అందులోకి వెళ్ళి రోడ్ ఎక్కే కార్లు ట్రాఫిక్ పీక్ అవర్స్లో గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయిపోద్ది. మీరు రేపు భవిష్యత్తులో ఎవ్వరు కూడా పుప్పాలగూడలో కానీ మంచిరేవులలో కానీ నార్సింగ్లో కానీ కోకాపేటలో కానీ ఈ ప్రాంతాలలో మీరెవరు నివసించలేరు. బతకడం దుర్భరం అయిపోద్ది. ఒక్క అపార్ట్మెంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయిపోతే మినిమం 1000 మంది చచ్చిపోతారు. Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666.